నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. జవహర్ నగర్లో మహిళా దినోత్సవం. మంత్రి మల్లారెడ్డికి రాఖీలు కట్టిన మహిళలు. ప్రభుత్వ PRC నివేదికపై CPI రామకృష్ణ విమర్శలు. మరో దఫా చర్చలు జరపాలని హితవు. గన్ పార్క్ వద్ద VH మౌన దీక్ష. పంచగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని డిమాండ్. ఏలూరులో 3K రన్ నిర్వహించిన జిల్లా SP. మహిళా సంరక్షణకై ప్లకార్డుల ప్రదర్శన. గోషామహల్లో మహిళా బంధు కార్యక్రమం. మహిళలను సన్మానించిన TRS నాయకులు. ఇక డీటెయిల్ చూస్తే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్స్ పాల్గొన్నారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున 3 రోజుల పాటు మహిళా దినోత్సవ సంబరాలు తెలంగాణ రాష్ట్రమంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దానికి సందర్భంగా ఈరోజు ఇక్కడ జవహర్ నగర్లో పెద్ద ఎత్తున ఈరోజే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజే పెద్ద ఎత్తున మహిళా దినోత్సవాలు ప్రారంభించబడ్డది. ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున మహిళా సోదరులు మా జవహర్ నగర్లో తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మా జవహర్ నగర్లో మా మహిళా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి పాల్గొని వాళ్ళందరూ సంబరాలు చేసుకున్నందుకు వాళ్ళందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏది ఏమైనా ప్రతి పండుగ, బతుకమ్మ పండుగ అయినా, ఎవరన్నా కేటీఆర్ సార్ వచ్చినప్పుడైనా కానీ, ఇలా మన మహిళా దినోత్సవం కానీ, దసరా కానీ, దీపావళి కానీ, క్రిస్మస్ పండుగ కానీ, రంజాన్ పండుగ కానీ, ఏదైనా పండుగ జరగాలంటే అది జవహర్ నగర్లోనే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటుంది. ఇదంతా కూడా పేద ప్రజలు నివసించే ప్రాంతం, అంత ప్రేమతోటి ఉండే మనుషులు కాబట్టి ఇలా కులమత భేదాలు కూడా లేవు. ఇక్కడ జవహర్ నగర్లో ప్రతి ఒక్కరం కూడా అందరం ఒకటే, మనుషులమంతా ఒకటే, కులమత భేదాలు లేవు. మా సీఎం కేసీఆర్ గారు గత 7 సంవత్సరాల సంది కూడా మా జవహర్ నగర్ వచ్చినాక ఆయన సీఎం అయినాక మాకు అన్ని రకాలు కూడా ఆదుకుంటున్నాడు. నీరు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మాకు పట్టాలు కానీ, ఇంతకుముందే 2016లో 318 ఎకరాలు వాళ్ళకు పట్ట కల్పించిన ఘనత కూడా, గ్రామఖండం చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. గత ప్రభుత్వాలు ఉంటే జవహర్ నగర్కి ఏం చేయలేదు. తెచ్చిరు ఏంటంటే పెద్ద డంపింగ్ గారు తెచ్చిరు కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకు సిటీ అంతా చెత్తగుడి తెచ్చి జవహర్ నగర్లో పెట్టింది. వాళ్ళకి ఎన్ని రకాల బాధలు ఉన్నాయంటే, వాళ్ళకు పొల్యూషన్ వాటర్ ఉండే, చెత్త వాసన ఉండే, బయటకు వస్తే వాసన, నీళ్ళు తాగపోతే చేతులకంతా పుండ్లు అవుతుండే. ఆ మాదిరికుంటే ఇక్కడ నివసించే ప్రజలందరూ అటువంటి రకంగా మన తెలంగాణ వచ్చినాక వాళ్ళకి మిషన్ భగీరథ కింద రిజర్వాయర్లు కట్టి 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదంతా పెద్ద ఎత్తున ఇప్పుడు ఇంకో 15 కోట్లు ఇంటింటికి నల్ల కనెక్షన్లు, పైప్ లైన్లు కూడా జరుగుతున్నాయి. దానికి ఆ జవహర్ డంపింగ్ యార్డు కూడా క్యాపింగ్ చేసి 144 కోట్లతోటి, ఇప్పుడు 500 కోట్లతోటి కూడా ఆ చెత్తను కరెంటు ఉత్పత్తి చేసే విధంగా చేసి కొద్దిగా వాసన రాకుండా చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు అన్ని రకాల కూడా ఇక పెళ్లైన 6 నెలలకు శుభలేఖ ప్రశ్నించినట్లుగా అశుతోష మిశ్రా నివేదికను ఇప్పుడు ఎందుకు బయట పెట్టారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. చర్చలకు ముందే PRC నివేదిక ఉద్యోగులకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పిందని మండిపడ్డారు. CPI రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. PRCపై ఉద్యోగ సంఘాల నేతలను సైతం అప్రతిష్ట పాలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసిందన్నారు. ఈ ఒప్పందం వల్ల దిగువ శ్రేణి ఉద్యోగులు నెలకు 4,000 చొప్పున నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులతో మరో దఫా చర్చలు జరపాలని హితవు పలికారు. ప్రభుత్వము అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టుని నిన్న విడుదల చేయడం అనేది, పెళ్ళైన తర్వాత, పిల్లవాడు పుట్టిన తర్వాత పెళ్లి పత్రికలు ప్రచురించినట్టుంది. అసలు ఆ రిపోర్ట్ తయారైందే ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, PRC నివేదిక దానికి సంబంధించి దాంట్లో ప్రభుత్వం చర్చలు చేయడానికి. అసలు ఆ నివేదిక వారికి ఇవ్వకుండా తొక్కిపట్టి బలవంతంగా వాళ్ళను ఒప్పించి
ఇవాళ అగ్రిమెంట్ అయిన తర్వాత రిపోర్ట్ మేము ఇస్తున్నాం, అగ్రిమెంట్ ప్రకారం ఇస్తున్నామని చెప్తా ఉన్నారంటే మరి ఇంతకంటే అప్రజాస్వామికమైన విషయం మరొకటి లేదు. పైగా ఇవాళ స్పష్టంగా తెలుస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్ట పాలైంది. తాము అప్రతిష్ట పాలు కావడమే కాకుండా పాపం ఉద్యోగ సంఘాల నాయకులను కూడా అప్రతిష్ట పాలు చేసింది. ఎవరైతే చర్చల్లో పాల్గొన్నారో, జేఏసీ చైర్మన్లుగా ఉన్నారో వాళ్ళ మర్యాద కూడా ఈ ప్రభుత్వం తీసింది. వాస్తవానికి వాళ్ళ అశుతోష్ మిశ్రా రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ముందుగానే వారికి ఇచ్చి వారితో చర్చలు చేసి ఉండే, ఆ తర్వాత వారు ఒప్పందం చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఆ రిపోర్ట్లో ఖచ్చితంగా చెప్తా ఉన్నారు 27% వారికి ఫిట్మెంట్ ఇవ్వాలని. అదేవిధంగా హెచ్ఆర్ఎస్ ల్యాబ్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఏమంటే సాధారణ ఉద్యోగి, తక్కువ వేతనం వచ్చే ఉద్యోగి కూడా నెలకు 4,000 రూపాయల వరకు నష్టపోతూ ఉన్నారని చెప్పి ఈ రిపోర్టు ప్రకారం తెలుస్తూ ఉంది. కాబట్టి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అసంతృప్తి చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్లు అందరూ కూడా ఈరోజు మళ్ళీ వారందరూ కూడా గళమెత్తుతూ ఉన్నారు. కాబట్టి అంటే ప్రభుత్వానికి, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఉద్యోగస్తుల్లో, ఉపాధ్యాయుల్లో ఇలాంటి అసంతృప్తి ఉండడం అనేది ప్రభుత్వానికి ఏ రకంగా కూడా మేలు చేయదు. ఎందుకంటే ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి చేరాలంటే అందులో కీలక పాత్ర వీళ్ళది. గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ మౌన దీక్ష నిర్వహించారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. పంచాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసులు కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారన్నారు. బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహం గురించి ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం పక్కనే అంబేద్కర్ విగ్రహం పెడితే తప్పేంటని అడిగారు. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని, లేదంటే గ్రామాన తిరిగి అంబేద్కర్ విగ్రహాన్ని జైలులో పెట్టిన విషయాన్ని ప్రజలకు తెలియజేస్తామని హెచ్చరించారు. నువ్వు అన్నవా నేను ఆపలేదు, ఎందుకే ఆపలేదు? నువ్వు అన్నవని ఆపలేదు, మళ్ళీ ఎవరైనా చూద్దాం లేదనే ఆపినా. నువ్వు సీరియస్ అసలు మాట్లాడు, నాకు ఇంకోలా వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని త్రీకేరన్ నిర్వహించారు. ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ జెండా ఊపి ఈ రన్ ప్రారంభించారు. ఈ ర్యాలీలో మహిళా చట్టాలను గురించి అవగాహన కలిగించేలా ఫ్లెక్సీలు, మహిళా సంరక్షణ కొరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్లకార్డులను ప్రదర్శించారు. సమాజంలో లింగ వివక్షత లేకుండా ప్రతి ఒక్కరూ సమానంగా జీవించే హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని, స్త్రీల పట్ల వివక్షతను చూపరాదని ఎస్పీ అన్నారు. ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని తెలిపారు.
గోషామహల్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిషోర్ వ్యాస్ బిలాల్ ఆధ్వర్యంలో మహిళా బంధు కార్యక్రమాన్ని నిర్వహించారు. జేహెచ్ఎంసీ మహిళా పారిశుద్ధ సిబ్బంది, అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఘనంగా సన్మానించారు. నందకిషోర్ వ్యాస్ బిలాల్ బేగం బజార్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పూజా వ్యాస్ బిలాల్తో కలిసి సత్కరించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు పెద్దపీట వేశారని ఆయన చెప్పారు. మహిళల కొరకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పూజా వ్యాస్ బిలాల్ కొనియాడారు. చాలా మంచి పనులే ఉంటాయి. టీఆర్ఎస్ తరఫు నుంచి నాకు కోరిక గోషామహల్ కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. गवर्नमेंट और केसीआर सर हमेशा महिलाओं के हित और हक के लिए आगे आए हैं। विमेंस डे के अवसर पर इस बार 3 दिन का महिला बंधु प्रोग्राम रखा गया है। आज गौशामहल कॉन्स्टिट्यूंसी में नंदू बिलाल जी के लीडरशिप में सारे डिवीज़न के पार्टी वर्कर्स और कार्यकर्ता मिलकर आशा वर्कर्स, सैनिटेशन वर्कर्स, यूपीएचसी डॉक्टर्स, सुपरवाइजर्स और आरपीस का मोमेंटोस और साड़ीज देकर सम्मान किया जा रहा है फॉर द डेडिकेशन एंड कमिटमेंट टुवर्ड्स पब्लिक. And I really thank KCR sir for bringing up Mahila Bandhu and celebrating women at this level. Thank you. Jai Telangana. టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నిజంగా హృదయపూర్వక నమస్కారాలండి. ముఖ్యంగా మా కోవిడ్లో చేసిన ఈ సేవలకు మమ్మల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా నందు బిలాల్ గారు మమ్మల్ని గుర్తించి ముఖ్యంగా మాకు ఈ సన్మానం మేము చాలా హృదయపూర్వకంగా మేము వాళ్ళకి నమస్కారం చెప్పుకుంటూ స్వీకరిస్తున్నామండి. ఇది చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో మా ఆశాస్ కానీ, మా ఏఎన్ఎంస్ కానీ, మా డాక్టర్స్ కానీ చాలా సేవ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ ఆల్ మా హెల్త్ స్టాఫ్ మొత్తం అండి చాలా డెడికేటెడ్గా ఈ సేవ చేసినందుకు మాకు ఇచ్చిన ఈ సన్మానానికి హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు కూడాను. ఈ మహిళా దినోత్సవం రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంకి చాలా చాలా చేస్తున్నారండి. వాళ్ళకి ముఖ్యంగా నకిలీ కొనుగోలు పత్రాలు చూపించి కొందరు వ్యక్తులు తమ భూమిలోకి చొరబడి ప్లాట్లను చదును చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని వరంగల్ నగరానికి చెందిన ఓ కుటుంబం మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. ఉర్సు ఉప్పరేవునికుంట మంకీ కోర్టు సమీపంలోని భూమి విషయమై చాలా సంవత్సరాలుగా కోర్టు కేసులు పెండింగ్లో ఉంది. ఈ భూమిని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఫ్లాట్లుగా చేసి నకిలీ కొనుగోలు పత్రాలతో తమను మోసం చేస్తున్నారని నాగపూరి సరోజన కుటుంబం మీడియాకు తెలిపారు. కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా ఉన్నాయని, జిల్లా కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఆర్డర్ సర్వే నెంబర్లో 6 ఉన్నాయి. 220/9 2 ఎకరాల 35 గుంటలు, 220, 221, 247, 226 మా సర్వే నెంబర్లు ఉన్నాయి సార్. ప్రతి సర్వే నెంబర్లో మాకు ల్యాండ్ ఉంది. 220లో 2 ఎకరాల 35 గుంటలు, 221లో 2 ఎకరాల 35 గుంటలు. ఇట్లా మాకు కోర్టు ఆర్డర్ ఉన్నది. 2006లో మేము కేసుకి వెళ్ళినాం. 2017లో మాకు కోర్టు తీర్పు వచ్చింది, డిగ్రీ వచ్చింది.
తర్వాత మేము కమిషనర్కి మళ్ళీ మా ల్యాండ్ మాకు దొరుకుతుందని అప్లికేషన్ పెడితే 2017లో కమిషనర్ అపాయింట్మెంట్ చేసిండు. 2021లో చేసిండు. 2021లో మాకు సర్వే చేసి మా ల్యాండ్ చూపెట్టాను. చేసి వాళ్ళ వాటాలు వాళ్ళు చేసిండు. టోటల్ మొత్తం మా తాతది నాగపూర్ కట్టమల్లు, ఆయన వారసులు 6, మా నాయనమ్మ కూడా ఒక వాటా పెట్టి మొత్తం 7 వాటాలు ఇవి. 2006లో డిగ్రీ ఇచ్చినాక కూడా మేము కేసు ఫైల్ చేసినాం. 2017లో డిగ్రీ అయింది. తర్వాత మళ్ళీ మేము ఆ అప్లికేషన్ పెడితే 2021లో మాకు కమిషనర్ అపాయింట్మెంట్ చేసాం. సర్వే చేసి మాకు ల్యాండ్ చూపెట్టడం జరిగింది. ఇక్కడ మాకు వీళ్ళంతా వచ్చి అన్ని కడతా ఉన్నారు. అది మాదే, మా కమ్యూన్లు మేము 2008లో తీసుకున్నాం. కోర్టులో కేసు ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్నారు. ఇంకోటి వాళ్ళ ప్రతి డాక్యుమెంట్ మీద 220, 221 రెండు నెంబర్లు ఉన్నాయి. 2 నెంబర్లు ఉండే సర్వే నెంబర్ అయితే ఇక్కడ ఉంది. జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో 3 రోజుల పాటు కొనసాగిన నెట్బాల్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనగామ కేకే హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ సుల్తాన్ రాజా ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు మెడల్స్, ట్రోఫీ అందించారు. జూనియర్ బాయ్స్ ఖమ్మం టీం మొదటి స్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సుల్తాన్ రాజా, స్టేట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జనగామ జిల్లా ఉపాధ్యక్షులు థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. పెద్దగా పొంగిపోకుండా, ఓడినవారు మరీ కృంగిపోకుండా ప్రతి ఒక్కరూ గేమ్ స్పిరిట్తో ఎలాగైతే మీరు ఇప్పుడు వీటిలో గెలిచి ముందుకెళ్తున్న ఆకాంక్షిస్తా ఉన్నా. విజయం అనేది 2 విధాలుగా, ఒకరు చదువు ప్రపంచానికి వారి సత్తాను తెలియజేసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు కూడా ప్లేయర్ కూడా ఎవరో ఉన్నారని చెప్పారు, వారికి కూడా ధన్యవాదాలు చేస్తా ఉన్నా. అలా హర్ష, మౌనిక, జగదీష్, మమతా, పర్వీన్, మణిదీప్, జిల్లా కార్యదర్శి సాయబ్ ఖాన్ గారు, మనోజ్ కుమార్ గారు రావాలి ప్లీజ్. వాళ్ళకి ఇస్తే వాళ్ళు రంగారెడ్డి జిల్లా 5వ డివిజన్ కొత్తూరులో మహిళా బంధుత్సవాలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసి భరోసా కల్పించారని కొనియాడారు. తరువాత పారిశుద్ధ కార్మికులను శాల్వాలను కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి సంపత్ రెడ్డి, 5వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు లత, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చందర్ పాల్గొన్నారు. నేను మన తర్వాత తీసుకుంటాను. జై తెలంగాణ. అటు పట్టుకోను అటుగా అన్న. విద్యాసాగర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, వినయన నాయకత్వం, అదిలాలి విద్యాసాగర్ గారి నాయకత్వం, వినయన జై తెలంగాణ, జై తెలంగాణ.
నాయకత్వం, వర్ధిల్లాలి వినాయక నాయకత్వం, విద్యాసాగర్ అన్న గారి నాయకత్వం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మన గౌరవనీయులు పెద్దలు తారక రామారావు గారు పిలుపునిచ్చిన సందర్భంగా 3 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 5వ డివిజన్లో మన మహిళలను సన్మానించడం, మన మున్సిపల్ వర్కర్లను మహిళా సోదరిమణులకు టిఫిన్ బాక్స్లు ఇవ్వడం, కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం, మహిళా సోదరిమణులందరూ రాఖీ కట్టడం ఒక పెద్దన్నయ్యగా, అలాగే ఇంకా పలు కార్యక్రమాలు ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి ఆ ఇన్ఛార్జి అయినటువంటి సోదరుడు సంపత్ రెడ్డి గారికి, డివిజన్ అధ్యక్షులు పున్నం చందర్ గారికి, మహిళా అధ్యక్షురాలు సోదరిమణి లత గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ సాగర్ గారికి, మన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సమ్మన్న గారికి, మన ఇంకో సమ్మన్న గారికి, మన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఇంగి సీని గారికి, ఇచ్చినటువంటి మన యువ నాయకుడు నా శ్రేయభిలాషి అయినటువంటి తమ్ముడు సాయి కృష్ణ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా సోదరి మహిళలందరికీ ఈ రోజున మన విద్యార్థులు యువత కష్టపడి చదివితే సివిల్స్ సాధించడం సాధ్యమేనని కరీంనగర్ జిల్లా స్టేట్ కలెక్టర్ మయాంక మిట్టల్ అన్నారు. ఆజ్ ఐఏఎస్ అకాడమీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సివిల్ సర్వీసెస్పై అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఇంటర్ దశ నుంచి సివిల్స్ వైపు అడుగులు వేయాలని, తమ జీవిత లక్ష్యం కోసం అహర్నిశలు శ్రమించాలని అన్నారు. విద్యార్థులు ధైర్యం కోల్పోకుండా లక్ష్య సాధనలో ముందడుగు వేయాలని చెప్పారు. దాదాపు 200 మంది విద్యార్థులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు. Your general life, in your day-to-day life, है so that is one thing. And second thing is that from the school itself, see, school is the foundation of any student. Whatever they are learning in those initial 12-13 years, that makes the foundation for whole of their future life. तो अगर उस फेज में कोई टीचर ये मोटिवेशन डेवलप करने में पॉसिबल हो जाता है कि यस यू कैन गो अहेड फॉर दिस एग्जाम, आप फ्यूचर में ये करियर चूज कर सकते हैं. So from the very starting level you will be very motivated and focused on your particular approach. Otherwise what happens generally कि हम स्कूल में पढ़ लेते हैं and after completing 12th we are like हमें कोई आइडिया नहीं होता आगे किस डायरेक्शन में जाना है, and it generally wastes a lot of time. Sometimes हम गलत स्ट्रीम चूज कर लेते हैं, in what stream we don't have much appetite, we don't have much aptitude of that particular kind. और उससे क्या होता है कि whatever we are studying in the graduation level वो हमारे लिए इतना यूजफुल नहीं हो पाता है. So the main role of teacher is to guide students apart from teaching their regular subject कि how to go ahead in their future life. हमारे दरमियान में असिस्टेंट करके वो पहली दफा हमारे दरमियान में आए हुए हैं. मैं सर से ख्वाहिश करता हूं कि वो एक्सेप्ट करें. What happens in the today's period, there is a lot of stress and anxiety in the society due to one or the other reason. Earlier 20-30 years back, this stress and anxiety was generally after 40 or 50 years of the life. But now it has been generally seen that even 20 years, maybe 18 years, maybe students have a lot of anxiety, lot of pressure due to one or the other reason. And the best way to reduce that anxiety and to be very positive is to devote certain time for physical activity. And that can be anything. You can వనస్థలిపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో వాస్తుశిల్పి కృష్ణాదిశేషు భవానీశేషు దంపతులు తమ 42వ వివాహ వార్షికోత్సవం శతాబ్ది మహోత్సవం జరుపుకోనున్నారు. ఈ మేరకు వారు తులసి కోటను దేవత వృక్షములు ఏర్పాటు చేస్తున్నారు. మార్చి 7 సోమవారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు తులసి కోట ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకల్లో బంధుమిత్రులు, యోగ సాధకులు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని వారు కోరారు.
పండులాంటి కేకు ప్రజ్ఞాంగా ఉపయోగించుకుంటూ వాస్తు తెలియని విషయాలు అందరికీ తెలియచెప్పు మరి ఎంతో విజ్ఞానవంతంగా ఉంటారు. మరి అటువంటి పెద్దలు ఇవాళ ఇంత మంచి ప్రాంగణంలో తులసికోట ప్రారంభించడం, ఆ ఆలోచన రావడం, దానికి కార్యవర్గ సభ్యులందరూ సహకరించడం, మంచిగా ఆయుర్వేద ఔషధాలు కలిగినటువంటి ఆ తులసికోటని వారు చేయడం చాలా మంచి విషయము. ఇది నలుగురికి ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మికత కానీ మరి మన సాంప్రదాయబద్ధంగాను ఇది నిలబడే అంశాలు. ఇవి రాబోయే తరానికి మార్గదర్శకాలు. మరి ఈ కమిటీ వారు ఇలాంటి మంచి మంచి పనులు చేయడానికి సహకరిస్తున్నందుకు, మరి వారి చేత ఇలాంటి మంచి పనులు చేయించినటువంటి దేవాలయ కమిటీ ముందర మన రవిప్రసాద్ గారికి, వాసుకి, జయరామ్ గారికి అందరికీ కూడా మా అభినందనలు, ధన్యవాదాలు. పండులాంటి కేకు ప్రజ్ఞాంగా ఉపయోగించుకుంటూ వాస్తు తెలియని విషయాలు అందరికీ తెలియచెప్పు మరి ఎంతో విజ్ఞానవంతంగా ఉంటారు. మరి అటువంటి పెద్దలు ఇవాళ ఇంత మంచి ప్రాంగణంలో తులసికోట ప్రారంభించడం, ఆ ఆలోచన రావడం, దానికి కార్యవర్గ సభ్యులందరూ సహకరించడం, మంచిగా ఆయుర్వేద ఔషధాలు కలిగినటువంటి ఆ తులసికోటని వారు చేయడం చాలా మంచి విషయము. ఇది నలుగురికి ఉపయోగం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ మహమ్మద్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో థ్యాంక్ యూ కేసీఆర్ ఆకారంలో మానవహారం నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొని కృష్ణకాంత్ పార్కులో పారిశుద్ధ కార్మికులకు, ఆశా వర్కర్లకు సన్మానం చేసి కానుకలు అందించారు. మొట్టమొదట ఇంటి యజమాని ఎవరంటే ఆడబిడ్డ అని ఆడబిడ్డ పేరు మీద ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిది. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి గారికి ఆయుష్ ఆరోగ్యంగా ఉండాలని మన ఈరోజు అంతర్జాతీయ దినోత్సవం తరపున కోరుకుంటూ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరాన్ని నడిపిస్తూ అద్భుతంగా ఈరోజు జిహెచ్ఎంసీ లో విప్లవాత్మక మార్పు తీసుకొస్తున్నట్టు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు కూడా ఆయుష్ ఆరోగ్యంగా ఉండాలని, అదే విధంగా ఈరోజు మన నియోజకవర్గంలో ఎవరు రాష్ట్రం ఆలోచించాలి, అద్భుతంగా ఆలోచించి ఏకం చేసి ముఖ్యంగా సిపాయిల వలె పనిచేసిన బార్డర్ లో సిపాయిల వలె పనిచేసిన ఇక్కడ హెల్త్ అండ్ శానిటేషన్ వర్కర్లు కావచ్చు, ఆశా వర్కర్ అందరూ పిలిపించి సన్మాన కార్యక్రమం పెట్టిన మన ఎమ్మెల్యే గారు గోపన్న గారు ఆయుష్ కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా రాణి రుద్రమ్మదేవి వారసులు, సమ్మక్క సారక్క స్ఫూర్తిదాతలు, తెలంగాణ ఆడపడుచులంటేనే పోరాట యోధులు. అలనాడు విప్లవకారుల పోరాటంలో కానీ ఏ విప్లవంలో ముందుండి నడిపించిన చరిత్రలో తెలంగాణ ఆడపడుచుల ముఖ్య పాత్ర. ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి బంగారు తెలంగాణ కూడా ముందు నడిపిస్తున్న మరొకసారి రాణి రుద్రమ్మదేవి వారసులు, సమ్మక్క సారక్క స్ఫూర్తిదాతలైనట్టు నా తెలంగాణ ఆడపడుచులందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చేసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జవహర్ నగర్ లో మహిళా దినోత్సవం, మంత్రి మల్లారెడ్డికి రాఖీలు కట్టిన మహిళలు. ప్రభుత్వ పిఆర్సీ నివేదికపై సిపిఐ రామకృష్ణ విమర్శలు, మరో దఫా చర్చలు జరపాలని హితవు. గన్ పార్క్ వద్ద విహెచ్ మౌన దీక్ష, పంచాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని డిమాండ్. ఏలూరులో 3K రన్ నిర్వహించిన జిల్లా ఎస్పీ, మహిళా సంరక్షణకై ప్లకార్డుల ప్రదర్శన. గోషామహల్లో మహిళా బంధు కార్యక్రమం, మహిళలను సన్మానించిన టీఆర్ఎస్ నాయకులు.
ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.